యేసు ఉన్నతమైన నామములో మీకందరికీ కూడా నా హృదయపూర్వక శుభాలు తెలియజేసుకుంటున్నా. మీ దేవుని పిల్లగా గమనించండి. చివరిగా మనము మాట్లాడుకున్నాం సమృద్ధిలో జీవించుట దేవుని చిత్తమని. దాని పరముగా ఒక ఉదాహరణతో ఆ యొక్క సందేశము మన మధ్యలో ఉన్న ప్రణీత్ గారు ముందుకు తీసుకెళ్తారు. సో థ్యాంక్ యూ శాలోమ్ గారు, థ్యాంక్ యూ అపోస్టల్ శాలోమ్ గారు. మరి ఒకసారి మనము దేవుని ప్రజలతో మాట్లాడడానికి సంబంధించిన దేవునికి హృదయపూర్వకమైన వందనాలు. థ్యాంక్ యూ జీసస్. సో బైబిల్ గ్రంథంలో అభిషేకింపబడిన ఒక వ్యక్తి, మనకు తెలిసిన వ్యక్తి ఎవరో కాదని, లూసిఫర్. సో హీస్ ద వైజెస్ట్ క్రియేచర్ క్రియేటెడ్ బై అవర్ గాడ్ ద ఫాదర్. తన యొక్క పర్సెప్షన్ ప్రాస్పెరిటీ మీద ఎలా ఉందంటే, బైబిల్ గ్రంథంలో మనము ఒక హోలీ సేవింగ్ చూస్తాము. ఆయన ఎవరో కాదండి, యోబు. అంటే ఏ విధంగా జీవితంలో చేసిన ఒక పనిని మనం ఎలా తప్పుగా అర్థం చేసుకొని దాన్ని అవగాహన పెడతామంటే, మనకున్న అవగాహన ఏంటంటే, మన దగ్గర సమృద్ధిగా డబ్బులుంటే, పెద్ద బంగ్లా ఉంటే, కారు ఉంటే, ఏదైనా ఉన్నప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోతాము అనే ఒక పొరపాటులో మనం జీవిస్తూ ఉంటాం. ఎలా అంటే, సాతాను యోబును శోధించేటప్పుడు ఇలా ఆలోచించవచ్చు కదా. అంటే మనం ఆలోచించిన విధంగా, సరే యోబుకి ఆల్రెడీ దేవుని చేత ఆశ్రయింపబడి ఉన్నాడు, ఆ యొక్క ఆశీర్వాదం రెట్టింపు చేద్దాం. అప్పుడు యోబు డబ్బు ఆశ కలిగి దేవుని దూరం అయిపోతాడు అని సాధారణ ఆలోచించవచ్చు కదా, అలానే నడుచుకోవచ్చు కదా. కానీ అలా చేయకుండా యోబు జీవితంలో నుండి ఆయనకున్న సమృద్ధి తీసేసింది, ఆయనకున్న కుటుంబాన్ని తీసేసింది, ఆయనకున్న పిల్లల్ని తీసేసింది, ఆయనకున్న గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, గాడిదలు కావచ్చు, పశువులు కావచ్చు, అవన్నీ తీసేసినప్పుడు సాతాను ఏమనుకుందంటే, ఎప్పుడైతే మనం పేదరికంగా జీవిస్తామో రియాలిటీ ఏంటంటే, అప్పుడు మన దేవుని మీద చూపు తీసేసి మనం ఏ విధంగా ఆర్థికంగా ముందుకు వెళ్ళడానికి ఆలోచనలో ఉంటాం. అంటే ఒకటేసారి 2 పడవలో ప్రయాణం చేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, సాతాను యోబు జీవితంలో ఇంకా డబల్ ఇవ్వలేదు, తీసేసుకుంది. అంటే నువ్వు పేదరికంలో జీవిస్తున్నావు అంటే నువ్వు శాపంలో జీవిస్తున్నట్లేదు. ఈవెన్ క్రైస్తవుడుగా నేను శాపం నుండి విడుదల చెందినప్పటికీ శాపంలో జీవిస్తున్నామంటే నీకు వాక్యం మీద అవగాహన లేదు. దేవుని చిత్తము, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు అంట ఆయన సేవకుల అభివృద్ధిని చూసి ఆయన సంతోషిస్తాడంట. మరి దేవుని యొక్క సమృద్ధి చూసి ఆయన సంతోషించినప్పుడు మరి నువ్వెందుకు కొలతలో జీవించాలని ఆశపడుతున్నావు? ఎందుకు నువ్వు పేదవాడిగా ఉండాలనుకుంటున్నావు? పేదరికం అనేది శాపము, సమృద్ధి అనేది దేవుని యొక్క ఆశీర్వాదం. సో నా ప్రియ సహోదరులారా, నేను యేసు ప్రభు పేరిట ఏమని ప్రోత్సహిస్తానంటే, నేను సంఘంగా పిలువబడుతున్న నేను సమృద్ధిగా అన్ని విషయంలో జీవించాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక. సో సహోదరులారా, నేనేమంటానంటే, ఐ విష్ లైక్ జాన్, I wish above all things that you prosper, not above small things, but above all things. So with this I conclude. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి సార్? నువ్వు ప్రతి విషయంలో అన్నిటికంటే ఎక్కువగా సమృద్ధి అనే జీవితంలో జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆశ. ఇప్పుడు అది నీ ఆశగా ఉండాలి. సో చాలా ఇదే అంటే నేను చెప్తాం అనుకున్నది. కొంచెం సమృద్ధిలో జీవించుట అనేది ప్రతి క్రైస్తవునికి దేవుడు అనుగ్రహించిన హక్కు. ఎప్పుడైతే యోబు, ఇప్పుడు ఏదైతే మనం యోబు యొక్క ఉదాహరణ మనం తీసుకున్నామో, యోబు దగ్గర నుంచి సాతాను గాడు సమస్తమును కూడా తీసేశాడు, సమస్తమును కూడా తొలగించేశాడు. తొలగించినా కూడా యోబు ఎక్కడ కూడా తను పడిపోలేదు, ఎక్కడ కూడా పడిపోలేదు. ఇప్పుడు ఎంతగైతే యోబు తొలగించి పేదరికంలో ఉంచాలని యోబును అనుకున్నాడో, అలానే అటువంటి స్థితిలోనే ఉంచలేకపోయాడు. కానీ దేవుడు
మళ్ళీ ఎప్పుడైతే యోబు తన స్నేహితుల గురించి మళ్ళీ ప్రార్థన చేశాడో, తను ఎంతైతే పోగొట్టుకున్నాడో, ప్రియుల భాగం నుంచండి సాతాను గాడు తన దగ్గర ఉన్న ఏదైతే ఆశీర్వాదం ఉన్నదో ఒక వంతునే తను తీసివేస్తున్నాడేమో. కానీ ప్రభువైన దేవుడు యోబు పోగొట్టుకున్న దానిని మరలా రెండింతలుగా ఆయన అనుగ్రహించాడు. అంటే దేవుడి యొక్క ఉద్దేశం తెలుసా, యోబు ఇదివరకు పోగొట్టుకున్నది మరలా అదే ఆశీర్వాదంలో ఉండాలని తను అనుకోవట్లేదు. దానికి మించి ఆశీర్వాదంలో ఉండాలని ఆశపడుతున్నాడు. దానికి మించి ఆశీర్వాదంలో నడవాలని ఆశపడుతున్నాడు. అప్పటి వరకు ఈ యొక్క యోబు యొక్క పిల్లల గురించి ఎవరు మాట్లాడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు రెండింతలుగా ఆశీర్వదించాడో, యోబు యొక్క పిల్లల గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళు సౌందర్యవతులంట, మరియు ఏదైతే వాళ్ళు పోగొట్టుకున్నారో, పశువులు కానీ, గొర్రెలు కానీ, ఒంటెలు కానీ, గాడిదలు కానీ, బంగారం కానీ, వెండి కానీ, ఏదైనా సరే ప్రతి దానిలో కూడా ఆయన రెండింతలు అనుగ్రహించారు. రెండింతలు అనుగ్రహించిన దేవుడు అనుగ్రహించినందుకు యోబు అందులో శాశ్వతంగా ఆ సమృద్ధిలో తను జీవించాడు. సో ఈరోజు సంఘము శాశ్వతమైన సమృద్ధిలో జీవించుట అనేది దేవుని యొక్క చిత్తమైనది. ఒకవేళ ఈరోజు నువ్వు పేదరికంలో ఉన్నావా, లేకుంటే నువ్వు కొరతలో జీవిస్తున్నావా, లేదా నువ్వు ఇంకా ఏదైనా సమస్యలను జీవిస్తూ ఆర్థికంగా నువ్వు ఇబ్బంది పడుతూ ఉంటే, ఈ రోజు నుంచి నువ్వు విత్తడం మొదలుపెట్టు. ఎందుకంటే నువ్వు క్రీస్తు యేసు ద్వారా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి. నువ్వు శాపమునకు నువ్వు ఏ మాత్రము కూడా శాపము క్రింద లేవు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 2 కొరింథీయుల పత్రిక 8వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు, ఆయన ధనవంతుడై కూడా నిన్ను ధనవంతులు చేయడానికి. ప్రతి ఒక్కరికి తెలుగు వచ్చే ప్రతి ప్రజలకు నేను తెలియజేస్తున్నాను, ధనవంతుడంటే ధనము కలిగిన వ్యక్తినే ధనవంతుడు అంటారు. కాబట్టి ప్రభువు ఇక్కడ వాక్యము సెలవిస్తుంది, నువ్వు ధనవంతుడు కావాలని యేసు ప్రభు నీ కొరకు దరిద్రుడయ్యాడు. ఆ దరిద్రుడు అయింది ఎందుకంటే నిన్ను ధనవంతునిగా చూడాలి, నిన్ను శాశ్వతమైన సమృద్ధి కలిగిన ధనవంతునిగా, ఐశ్వర్యవంతునిగా నిన్ను చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నువ్వు సమృద్ధిగా విత్తితే నువ్వు సమృద్ధిగా పంటకు వస్తావు. కొంచెముగా నువ్వు విత్తితే కొంచెముగా నువ్వు పంటకు వస్తావు. ఇప్పుడు దేవుడి గారు నీ కొరతలో నువ్వు ఏదైతే నువ్వు ఉన్నావు ఈరోజు, ఆ కొరతను చూసి నువ్వు మాట్లాడడం మొదలు. ఎందుకంటే నువ్వు క్రీస్తు మూలముగా, క్రీస్తు యేసు మూలముగా నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి. అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే దిస్ ఇస్ ద రైట్ ఫర్ ద చర్చ్. ఇది సంఘానికి హక్కే ఉన్నది. సంఘం సమృద్ధిలో జీవించుట ప్రతి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి హక్కే ఉన్నది. కాబట్టి ఆ హక్కును మనం ఏం చేయాలంటే పొజెస్ చేసుకోవాలి, మనం ఏదైతే స్వాధీనపరచుకోవాలి. కాబట్టి నేను సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా, ప్రభువు మా ద్వారా మీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరూ కూడా సమృద్ధిలో జీవించడానికి దేవుణ్ణి మహిమపరిచేది, కానీ దేవుణ్ణి ఏమాత్రము కూడా మహిమపరచని మాత్రము కానే కాదు. ఎందుకంటే దేవుడికి వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం మనం చూసినట్లయితే నిజమైన యోహాను సువార్త 10వ అధ్యాయం మనం చూసినట్లయితే, నీవు బహుగా ఫలించటం వలన అది తండ్రికి మహిమకరంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, మనం దేవుడు ప్రభువుకి మన శిష్యులుగా మనం ఉంటున్నప్పుడు జనులు మన యొక్క ఫలింపును చూడాలి. మన యొక్క ఫలించే స్థితిని బయట వ్యక్తులు చూడాలి. కాబట్టి బహుగా ఫలించుట అనేది, నువ్వు బహుగా ఆశీర్వదించబడటం అనేది, నువ్వు బహుగా సమృద్ధిలో జీవించుట అనేది తండ్రి దేవునికి నిత్యము కూడా మహిమను తీసుకొని వస్తుంది. ఆ మహిమను తీసుకొని వస్తున్న కొలది క్రీస్తు యొక్క శిష్యులు, లేకుంటే క్రీస్తు యొక్క దాసులు, లేకుంటే క్రీస్తు యొక్క సేవకులు ఫలింపులో
ఎల్లప్పుడూ కూడా దేవుని చేత మహిమపరచబడుతుంది. సో ఇంకా మనం ముందుకెళ్దాం. మీరు చెప్పండి. సో లుక్ ఎట్ దిస్ పర్సెప్షన్. ఓకే. God being the richest person is humble. Can anyone come and say God is proud, he has much money, he has much gold, much silver? See, when you say being a child of God, you are poor, you are being proud. You must say what God says in the scripture, I am rich because he is rich. అర్థమవుతుందా? ప్రపంచంలో ఐశ్వర్యవంతుడు ఎవరన్నారంటే మన దేవుడు. వెండి బంగారం నావి అంటారు. ఆ దేవుడు ప్రేమ స్వరూపి కలిగిన దేవుడు. ఆయన మనం ఎప్పుడు గర్వము చూడలేదు. అంటే మనం ఏమనుకుంటే ఎక్కువ సమృద్ధి మనం జీవించినప్పుడు మనం గర్వం వచ్చేస్తా అనుకుంటాం. బట్ వీ నెవర్ సీన్ ఇన్ ద నేచర్ ఆఫ్ గాడ్ దట్ హీ ఈస్ బీయింగ్ అరోగెంట్, దట్ హీ ఈస్ బీయింగ్ ప్రైడ్. కానీ ఎప్పుడైతే సాతాను పేదరికంగా ఆలోచించిందో అప్పుడు ఇట్ బికేమ్ పూర్. అంటే ఎప్పుడైతే నేను వాక్యానికి వ్యతిరేకంగా మనం మాట్లాడతామో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us put this in verse like this. when we say I am sick, when we say I am poor, మనం ఏమనుకుంటామంటే we are saying to be humble. But according to the scripture, it's not you being humble, it's you being pride. అంటే దేవుడు యేసు ప్రభువుని బట్టి నేను స్వస్థపరిచిన తర్వాత కూడా నేను అనారోగ్యం ఉండడం దేవుని యొక్క చిత్తము, నేను పేదవాడిగా జీవించడం దేవుని చిత్తము అంటే అది దేవుని చిత్తం కాదు, అది నీ చింత అది. సో వాట్ ఐఎమ్ సేయింగ్ అంటే దేవుడు ఎంత ప్రాస్పరిటీగా ఉన్నాడో అటువంటి ప్రాస్పరిటీని దేవుడు మనకి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ when we are worshiping the Lord in the spirit and in truth, మనం ఆరాధించేటప్పుడు నువ్వు కొలతలో జీవిస్తే మనం ఏం చేస్తామంటే అండ్ హార్ట్ఫుల్గా మనం వర్షిప్ చేయలేము. ఒక దగ్గర రేపు నా పిల్లలకి ఏం పెట్టాలి, రేపు వచ్చే రోజు నేను ఏం తినాలి, అవి ఆలోచనతో సగం దేవుని ఆరాధిస్తుంటావు, సగం దాని నుంచి ఆలోచిస్తావు. అదే నీ బ్యాంక్ అకౌంట్లో అది నీ ఇమీడియట్ సప్లై నేను ఆలోచిస్తావా? లేదు. అప్పుడు హార్ట్ఫుల్గా దేవుని ఆరాధిస్తావు. మనీ ఈజ్ నీడెడ్. ఓకే, ఎందుకంటే నీ ఫ్యామిలీని నువ్వు చూసుకోవాలన్నా, నీ మినిస్ట్రీ రన్ అవ్వాలన్నా, let us put this in great commission to the action. The Bible says God has commissioned the church to go into all the world to preach Jesus. మరి సర్వలోకంలో వెళ్ళాలంటే నీ టూల్ కావాలి కదా. ఆ టూల్ ఏంటిది? మనీ. See, the love of the money is the root for all the evil, but we don't love the money. We use it to fulfill God's purpose in our lives, in our ministry and in our family. నేనేమంటున్నానంటే సర్వలోకమును వెళ్ళి సువార్త ప్రకటించడం అనేది దేవుడి సంఘంకి ఇచ్చిన బాధ్యత. మరి మనం డబ్బును ప్రేమిస్తుందండి. సో ద రీజన్ వై వి ఆర్ సేయింగ్ దట్ గాడ్ వాంట్స్ us to prosper అంటే సో దట్ వీ కుడ్ బి ఎ బ్లెస్సింగ్ టు ద చర్చ్ అండ్ టు ద వరల్డ్. మనం ఎందుకు ఇలా ఆశీర్వాదం నుంచి సమృద్ధి నుంచి మాట్లాడుతామంటే ఏదో సెల్ డబ్బా కొట్టుకోవడం కాదండి. ఒక్కటి దేవునికి ఆశీర్వాదంగా ఉండడానికి, అదేవిధంగా లోకంలో ఆశీర్వాదం ఉండడం కోసం ఈ సబ్జెక్ట్ మనం చెప్తున్నాము. సో ఎప్పుడైతే నువ్వు సమృద్ధిగా ఉన్నావో నువ్వు ఎటువంటి కొలత గురించి ఆలోచించకుండా సర్వలోకంలో వెళ్ళి సువార్త ప్రకటించే ఒక సిస్టంలో నువ్వు పని చేస్తావు. సో చాలా గారు వాట్ యూ థింక్ అబౌట్ జీసస్? ఓకేనా? ఆయన భూమి మీద పరిచయం చేశాడు 33 సంవత్సరాలు. ఆయన ఎప్పుడైనా కొలతతో కానీ 12 మనుషులు పెట్టుకుంటూ వెళ్ళాడు. ఎక్కడైనా కొలత ప్రభువా నన్ను తగ్గించి ప్రభువా, నన్ను హంబుల్ చేయ ప్రభువా అని ఎప్పుడైనా అడిగిన ప్రార్థన చేశాడా? ఎలా జీవించాడు? 2 మాటలు చెప్పాడు. ఆయన ప్రాస్పరస్గా జీవించాడా? అది పేదవాడిగా జీవించాడా? అతనికి ఇల్లు ఉందా, కుటుంబం ఉందా, అనుకునే స్థానం ఉందా? చెప్పండి. యేసు లైఫ్ స్టైల్ గురించి హౌ హీ వాజ్ లివింగ్ ద లైఫ్ ఆన్ ప్లానెట్ ఎర్త్. మనం చూసుకున్నట్లయితే యేసు ప్రభు యొక్క జీవితము మనం చాలా తీక్షణంగా మనం గమనించినట్లయితే ఆయన పరిచర్య ఆరంభించినప్పుడు తన యొక్క 30వ సంవత్సరం 30వ ఏట ఆయన తన యొక్క పరిచర్యను ఆయన ప్రారంభించినప్పుడు ఆయన ఎక్కడ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా he never and ever be left. ఆయన ఎక్కడ కూడా ఏ చోట కూడా ఆయన
సమృద్ధిలో లేడు అనేది మనం ఎక్కడ కూడా బైబిల్లో మనం చూడం. బాగా గమనించండి, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక వ్యక్తికి ఆయన ఏం చేశాడంటే డబ్బులు క్యారీ చేసే ఒక పనిని కూడా ఆయన అప్పచెప్పి ఉన్నాడు. ఈ హ్యాస్ అకౌంటెంట్ అంటే వచ్చే ధనమంతా కూడా సమకూర్చడానికి, లేకుంటే ఆ వచ్చిన ధనముతో ఆయన ముందుకు వెళ్ళడానికి తన యొక్క ఒక వ్యక్తిని అపాయింట్ యూదా ఇస్కరేతు యూదాను అతను నియమించుకున్నాడు. అదే విధంగా దేవుడు బాగా గమనించాడు. చాలా మంది యూదా ఇస్కరేతు వచ్చి తన డబ్బులు కాసుకునే విధంగా చేసి బాగా గమనించాడు దేవుడు. అంటే అతను ఎంతగా ఆశపడి ఉంటాడు డబ్బుల గురించి, ఎంతగా తన దగ్గర ఉంటే అతను ఆశపడి ఉంటాడు. ఈ కోణం కూడా మనం ఆలోచించాలి. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూస్తే కేవలం డబ్బు పరిచర్యలో దేవుడు ఎవరు నియమించుకున్నాడంటే, పౌలు ఎవరు నియమించుకున్నాడంటే తీతును నియమించుకున్నాడు. తీతికిస్తున్న మారు పేరు తెలుసా? మేము ఏ విధంగా అయితే అపోస్తులుగా మేము పిలవడుచున్నామో అదే విధంగా తీతు కూడా అపోస్తులుగా పిలవడుచున్నాడు. దేన్ని బట్టి తెలుసా? ఈ యొక్క పరిచర్యలో ఈ ధర్మము చొప్పున ఏ ధర్మ కార్యము చేస్తున్నాడు తెలుసా? తను సంఘము యొద్దకు వెళ్ళి సంఘమును సమకూర్చిన ఆ ధనమును తీసుకొని పౌలు యొక్క సువార్తకు వెచ్చించడానికి తను కూడా ఒక వ్యక్తిని నియమించుకున్నాడు. అంటే యేసు ప్రభు ఎక్కడ కూడా ఆయన లేమితో ఆయన లేడు. లేమితో ఎక్కడ కూడా లేడు. ఆయన దగ్గర ఉన్న ఆయన అందరికీ భోజనం అరకొరగా పెట్టలేదు. అరకొరగా ఎవరు కూడా భోజనం పెట్టలేదు. ఆయన 5,000 మందికి చాలా సంతృప్తి అనగా వాళ్ళు తిని తృప్తి పొందేంతగా ఆయన ఆహారాన్ని పంచిపెట్టాడు. ఇంకా ఆహారము మిగిలిపోయిన గంపలు ఇంకా మిగిలిపోయిన దేవుడికి వాటిని సాధిస్తుంది. వాటన్నిటిని మళ్ళా ఎవరు శిష్యులు వాటన్నిటిని తీసుకుని మళ్ళీ వెళ్ళారు. అంటే వారు సమృద్ధిలో ఉన్నట్ట లేకుంటే లేనట్ట. విద్యార్థుల మనం ఆలోచించే విధానంలో మార్పు రావాలి. సంఘము ఆలోచించే విధానంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు నిజముగా దేవుని యొక్క సమృద్ధి మన జీవితాల్లో మనం నిశ్చయంగా మనం చూస్తాం. ఎందుకు ఇంతగా మేము చెబుతున్నామంటే విద్యార్థులారా, ఈ దినాలు యేసు ప్రభు ఏ విధంగా అయితే తన పరిచర్యలో తను ఏ విధంగా అయితే జీవించాడో ఈ దినాల్లో సంఘము ఆ విధంగా నడవబోతున్నది. ఎవరైతే ఈ వాక్యమును చూస్తున్నారో, ఎవరైతే ఈ వాక్యము వినుచున్నారో, విద్యార్థులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, యు ఆర్ ఎ ప్రాస్పరస్ పర్సన్, యు హ్యావ్ ఎవ్రీథింగ్ బికాస్ God sent His only begotten Son for you because He want to make you rich. That's why He made His Son poor. తండ్రైన దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించిన దేని కొరకు తెలుసా? తాను దరిద్రుడు అయితే తన యొక్క సంఘము సమృద్ధిలోకి వస్తుంది. తన యొక్క కుమారుడు దారిద్ర్యంలో ఉంటే తన సంఘము ధనవంతమైన సంఘంగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఆశ తన సంఘము ఎల్లప్పుడూ కూడా సమృద్ధిలో జీవించటం మాత్రమే. సమృద్ధిలో జీవించుట ఒకవేళ కాదనుకుంటే ప్రియులారా, ఆయన ఆదాము కొరకు ఈ సృష్టిని తయారు చేయడు. ఈ సృష్టిని ఆయన కలుగు చేయడంతే, కలుగు చేయడం చేయాల్సిన అవసరం లేదు. ఆదాముకు సమస్తమును ఉంచాడు, సమృద్ధి గల ప్రదేశములో తను ఉంచాడు. అందుకే ప్రియులారా బాగా గమనించండి, అందుకే లోతు ఎప్పుడైతే ఆ ప్రదేశమును చూశాడు, అబ్రహాము నీకు ఏదైతే నీకు కావాలో నువ్వు తీసుకోమన్నప్పుడు
లోతు ఎప్పుడైతే ఆదికాండం 13వ అధ్యాయం మీరు చూసినట్లయితే, ఎప్పుడైతే లోతు తను చూచాడో, ఆ ప్రాంతం వైపు చూశాడో, అది దేవుని వనముగా ఉన్నదంట. అంటే దేవునికి వనం అంటే సర్వ సమృద్ధి అనేది ఆ ప్రదేశంలో ఉంది కాబట్టి తాను వెళ్ళగలిగాడు. ఒకవేళ ఆ యొక్క ప్రదేశంలో సర్వ సమృద్ధి లేకుండా ఉంటే ఈ ఓన్ గోదే అసలు తను వచ్చి ఆ యొక్క ప్రాంతాన్ని ఎన్నిక చేసుకోమని కూడా చేసుకో. దేవుడు ఈరోజు ఆయన మరలా మనందరికీ కూడా చెప్తున్నాడు, మన సమృద్ధిలో జీవించాలి. మన సమృద్ధిలో మనం జీవించాలి. దేవుడు మనమందరం కూడా సమృద్ధిలో జీవించాలని రాష్ట్రపడుతున్నాడు అనుకో. మీకు మళ్ళా క్వశ్చన్ అదే చెప్తారు. ఆ యొక్క లోతు వెళ్ళిన ప్రదేశము దేవుడు నాశనం చేశాడు కదంటే, ఆ ప్రాంతం చేసిన పాపము బట్టి నాశనం చేశాడు, కానీ ఆ ప్రదేశంలో ఉన్న సమృద్ధిని బట్టి నాశనం చేయడు. కాబట్టి వాక్యము మనం ఎంతగైతే మనం ఆలోచించగలుగుతామో, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క వాక్యం ఏదైతే దేవుని చిత్తం అదే ఉంటుంది. కాబట్టి దేవుడు మనమందరూ కూడా సంఘముగా మనం అభివృద్ధి చెందాలని, సమృద్ధిగా జీవించాలని, ధనవంతులుగా ఉండాలని, సంఘము ప్రపంచంలో అన్నిటికన్నా పై స్థితిలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఈ వాక్యం వింటున్న కొలది ఈ రోజు నుంచి నువ్వు మార్పును చూడబోతున్నావు. ఈ వాక్యం నువ్వు వింటున్న కొలది యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క సమృద్ధిని నీ జీవితంలో నువ్వు అనుభవించడము ఈ రోజు మొదలుకొని నువ్వు చూస్తావు. అందుకే దేవుని యొక్క వాక్య సెలవిస్తుంది, ఇది మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదించుగాక. హల్లెలూయా. జస్ట్ ఇమాజిన్, యేసు ప్రభువు 3.5 సంవత్సరాలు చేశారు. ఆయన శిష్యులు అంటారు, మనం అద్దరికి వెళ్దాం అన్నప్పుడు యేసు ప్రభు దగ్గర డబ్బులు లేకపోతే అంటే ఇటు ఆ పడవ ఆయన కాదు, పడవలో ప్రయాణించడానికి ఖచ్చితంగా డబ్బులు అడిగి ఉంటుందా? లేకపోతే నా దగ్గర డబ్బులు లేవు కదా, తండ్రి అది నా పని చెప్పాడు అని ఆ సందర్భం కాకపోయినా ఏ సందర్భంలో యేసు ప్రభువు కొలతగా జీవించాడంటే లేదు. హి వాజ్ లీవింగ్ బియాండ్ ద నీడ్. దేవుడు నీవు నేను, అందుకే 23 కీర్తనలు, యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు. అంటే ఎప్పుడైతే మనం యెహోవాను మనం కాపరిగా పెట్టుకుంటామో అప్పుడు మనం లేమి అనే జీవితం నుండి సమృద్ధి అయిన జీవితంలోకి మనం ఎంటర్ అవుతాం. అందుకే అంటే యేసు ప్రభువు చేసిన 3.5 సంవత్సరాల పరిచర్యలో ఆయన ఎక్కడ కూడా కొలతగా జీవించలేడు. ఎందుకంటే తండ్రి ఎవరు, ఆయనకు చిత్తం ఏంటో స్పష్టంగా తెలిసిన వ్యక్తి అంటే యేసు ప్రభువు. అంటే ఒకసారి సందర్భంలో బైబిల్ ఎలా ఉంటుంది, యేసు ప్రభువు శిష్యుల్ని ఒక ప్రాంతం పంపిస్తారు, ఎటువంటి బ్యాగ్ లేకుండా, ఎటువంటి తిని లేకుండా, వస్త్రం లేకుండా. వాళ్ళు వెళ్ళి యేసు ప్రభు ఏం చెప్పారో అది చేసి తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు వాళ్ళని ప్రశ్నిస్తారు, మీరు డబ్బులు లేకుండా వెళ్ళారు, బ్యాగ్ లేకుండా వెళ్ళారు, మీరేమైనా కొలతగా ఉన్నారా అన్నప్పుడు లేదు కదా. అంటే ఏమంటాడంటే సమృద్ధి జీవితము నువ్వుగా నేనుగా ఎక్స్పీరియన్స్ కావాలంటే వాక్యం ఏం చెప్పినా చేయాలి. బైబిల్లో ఉంటుంది, ఫర్ గాడ్ సో లవ్ ద వరల్డ్ సో మచ్ that he sold his son into the planet earth to reap the harvest of sons and daughters. చూడండి, సీడ్ టైం అనే హార్వెస్ట్ టైం అనేది బైబిల్లో మనం ఎప్పుడు చూసుకుంటూ వస్తాము. చూడండి, ఇవ్వడంలో ఎవరిస్తారు తెలుసా? ద వన్ హూ లవ్స్ us will give. దేవుడు మనం ప్రేమించి యేసు ప్రభు అని ఒక విత్తనంగా విత్తాడంట. ఎందుకు? అనేక మంది కుమారులను లేపడానికి. అదే విధంగా మనము దేవుని ప్రేమిస్తున్నాము, ప్రజల్ని ప్రేమిస్తున్నాము. మనం ఏం తెలుసా? దేవుడు ఏ విధంగా కుమారుని విత్తాడో అలానే నువ్వు నేను కూడా సంఘములో, అలానే నా దేవుని పరిచయం చేస్తున్న వ్యక్తిలో
లేకపోతే దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తికి నువ్వు సహాయం చేయి అన్నప్పుడు మనము వాళ్ళ యొక్క జీవితంలో వెతుకుతాము. నువ్వు కుటుంబం ఉంది, నీకు ఒక కుటుంబం ఉంది, నీకు పిల్లలు ఉన్నారు, ఓకేనా? ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళాం అనుకోండి, నీ పిల్లవాడు స్పేస్ పని కోరుకుంటాడు, లేదా డబ్బులు ఉన్నాయి అనుకో, నువ్వు ఇస్తావు. అది లేనప్పుడు నీ మనసు బాధ కలుగుతుందా? నా పిల్లవాడు అడిగాడే, నేను ఇవ్వలేకపోయాను, ఓకేనా? నువ్వు కుటుంబం రన్ చేస్తున్నారు, వీళ్ళు రేపు కావాల్సిన అన్నం లేదు, అప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటావు. అమ్మాయి దేవుని స్తోత్రం, నా దగ్గర డబ్బులు లేవు, దేవుని స్తోత్రం, నా దగ్గర అన్నం లేదు, దేవుని స్తోత్రం, నా పిల్లవాడు ఏమడినా ఇవ్వలేకపోతున్నావు అనుకుంటావు. లేదు, నువ్వు చింతిస్తూనే ఉంటావు. అది సమృద్ధిగా నువ్వు ఉన్నప్పుడు అమ్మయ్య దేవునికి వందనాలు, నాకు తినడానికి తిండి ఉంది, దేవునికి వందనాలు, నాకు ఉండడానికి ఇల్లు ఉంది, దేవునికి వందనాలు, నా పిల్లవాడు ఏమడినా ఇవ్వడానికి దేవుని సమకూర్చాడు. నువ్వు దేవుని మహిమపరుస్తావు. అంటే పేదరికంలో నువ్వు జీవించినప్పుడు దేవుని మహిమపరచడం చాలా కష్టము. నువ్వు హార్ట్ఫుల్గా వర్షించు. అదే సమృద్ధి ఉంటే గ్లోరీ టు ద లార్డ్ అంటావు, దేవునికి మహిమ కలిగింది కాక అంటే ఎందుకు? సమృద్ధి అనగా జీవితం నువ్వు జీవిస్తున్నావు కనుక. మానవులుగా ఉన్న మనమే మన పిల్లలు ఏమని అడిగితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంటావే. మరి దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించి ఆయన యొక్క స్వరూపంలో చేసుకుని నిన్ను పేదరికం అనే జీవితంలో నడిపిస్తాను ఇష్టపడ్డండి. అందుకే యేసు ప్రభు అని పేదవాడిగా చేశాను. ఎందుకు? నీవు నేను ధనం కలిగి ఉండాలనేసింది. చూడండి, బైబిల్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రాస్పరిటీ. చూడండి, మనం ఆత్మలో అభివృద్ధి చెందాలి, సోల్లో అభివృద్ధి చెందాలి, మన శరీరంలో అభివృద్ధి చెందాలి, మనకున్న ప్రాంతంలో మనం అభివృద్ధి చెందాలి. బైబిల్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రాస్పరిటీ. If we are speaking against the prosperity, we are speaking against the God's word. Child of God, here I am to encourage you. God wants you to prosper in everything you do. అందుకే మొదటి కీర్తన ఉంది కదా, అతడు చేయునంతయు సఫలమగు. ఎందుకు? The Bible says దివారాత్రులు వాక్యం ధ్యానించేవాడు అని. ఎప్పుడైతే నువ్వు వాక్యం ధ్యానిస్తావో అప్పుడు నువ్వు చేసినంత సమృద్ధిగా ఉంటావు, సఫలం అవుతావు. నువ్వు వాక్యం ధ్యానించలేకపోతే నువ్వు ఫెయిల్ అవుతావు. అంటే వాక్యం వ్యతిరేకంగా ఎప్పుడు చేస్తావు తెలుసా? ఎప్పుడైతే నువ్వు కొలతగా ఉన్నప్పుడే నువ్వు జీవించగలుగుతావు. అంటే కొలత ఎందుకు వచ్చింది తెలుసా? ఈ సరైన వాక్యం ఒక అవగాహన లేదు. ఈ సరైన వాక్యం ఒక అవగాహన అంటే వాక్యం ఏం చెప్తావు అదే చేస్తావు. మొహమాటం లేకుండా చెప్పగలుగుతాం మనం. సమృద్ధిగా విత్తువాడు ఖచ్చితంగా సమృద్ధిగా పండుగని. వీరిని సమృద్ధిగా జీవించకపోతున్నట్లయితే దాని కారణం ఏం చేస్తా? సమృద్ధిగా విత్తనం లేదు కనుక. అదే ఆర్థిక పరంగా డబ్బుల విషయం గురించి కాదు, సమయం గురించి, ఇంకా నీ కుటుంబ విషయంలో వాళ్ళ టైం స్పెండ్ చేసి ఏం చేస్తున్నావు సార్? ఇక్కడ టైంని వాళ్ళు సో చేస్తున్నావు. చూడండి, ప్రాస్పరిటీ అనేది మనీ గురించే కాదు. అఫ్ కోర్స్ మనీ దాంట్లో మేజర్ పార్టే, కానీ అనేక విషయంలో మనం సో చేయాలి. టైం సో చేయాలి, మనుషుల్ని సో చేయాలి. సో బైబిల్ ఇస్ ఆల్ అబౌట్ ద ప్రాస్పరిటీ ఆఫ్ అస్ యాజ్ ఎ స్పిరిట్, as a soul, as a body. So Shalom garu, say more about the prosperity. నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావంటే, సో మాస్టర్ గారు మీరు MBA చేశారు, మంచి 40,000 శాలరీ వచ్చేది, అంత నంబర్ కరెక్ట్గా తెలియదు కానీ సమృద్ధిగా మీరు జీవించేవాడు. కానీ దేవుడు పిలుపుకి లోపడిన తర్వాత మీరు ఎక్కడైనా కానీ స్టార్టింగ్లో కొంచెం కష్టాల నుంచి వచ్చాం, ఎందుకంటే అప్పుడప్పుడు ట్రైన్ అప్ అవుతున్నాం, అప్పుడప్పుడు బిల్డప్ చేస్తున్నాము. కానీ ఎక్కువగా మీకు సంతోషంగా ఎప్పుడు ఉన్నారు? కొలత ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారా? అది సమృద్ధిగా ఉన్నప్పుడు దేవుని ఎక్కువ మహిమపరిచారా? చెప్పండి సార్. మనం చూసుకున్నట్లయితే ఎప్పుడైతే నేను పరిచర్యకు వచ్చాను, పరిచర్యకు వచ్చినప్పుడు ముందుగా పరిచర్య స్టార్ట్ చేయడానికి ఏం కావాలి సార్? ఒక స్థలం కావాలి. అందరూ చేరడానికి, అందరూ ఒక ప్రదేశంలో కూడుకోవడానికి మనకి ఏం కావాలంటే ఒక స్థలం కావాలి. ఆ స్థలంలో మనకు ఒక చిన్న గది కానీ ఏదైనా ఉంటే మనం ఉంటాం. కానీ ఆ సమయంలో నేను మొట్టమొదటిగా ఈ యొక్క సంఘ పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక భవనం లేదు, ఒక అంటే ఉండడానికి ఏమాత్రం కూడా, ఆరంభం చేయడానికి ఏమాత్రం కూడా స్థలం లేదు. చాలా చోట్ల కూడా మేము ప్రయత్నించాం, ఎవరు కూడా సంఘానికి ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. మేము బద్ద ప్రాంతంలో మేము పరిచయం చేస్తున్నా, ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ మేము ఒక చోటుకి నేను పరిచయం చేయడానికి ఒక చోటుకి వెళ్ళి, ఒడిశా ప్రాంతానికి వెళ్ళి మళ్ళా తిరిగి వస్తున్నప్పుడు వాళ్ళు ఇచ్చిన కానుక నేను తీసుకొని నేను బయలుదేరినప్పుడు విజయవాడలో ఒక సంఘానికి వెళ్ళాను.
ఆ సంఘానికి వెళ్ళినప్పుడు ఆ సంఘం వారు ఆ సంఘాన్ని కట్టడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే టేకింగ్ మనీ. సో నేనేం చేశానంటే దేవుడు ఆ సమయంలో నాకు ఎంత ఇచ్చారో నాకు తెలుసు. దే గివెన్ గుడ్ అమౌంట్ టు మీ, మంచి అమౌంట్ ఇచ్చారు. కానీ అమౌంట్ నేను భవనం కట్టలేను కానీ బట్ సమ్హౌ ఐ విల్ టేక్ సంథింగ్ ఫర్ ద రెంట్. కానీ ఒక దానిని మాత్రం రెంట్గా తీసుకోవచ్చు. కానీ ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేనేం చేశానంటే ఆ ఇచ్చిన కానుకను నేనేం చేశానంటే నేను దాన్ని ఆ యొక్క సంఘంలోనికి నేను విత్తాను. నేను ఎప్పుడైతే నేను విత్తిన కొన్ని రోజులకి విత్తిన నాట్ ఏది మళ్ళీ ఒక నెల 2 నెలలు కూడా కాదు, విత్తిన కొన్ని రోజులకి ఒక 5 నుంచి 10 రోజుల లోపల ఒక వ్యక్తి ఫోన్ చేసి ఒక సహోదరి ఫోన్ చేసి ఆమె చెప్పిన మాట తెలుసా, బ్రదర్ నేను మీ సంఘానికి కావాల్సిన ఆ ఖర్చు అంతా నేనే భరిస్తాను, ఆ స్థలం నేనే ఇస్తాను, ఆ సంఘం నేను కడతానని చెప్పాను. సో నేను చెప్పాను తెలుసా, సమృద్ధిలో నేను జీవించిన ఎప్పుడు నేను మొదలు పెట్టానంటే ఎప్పుడైతే నేను విత్తానో నేను అప్పుడు మొదలు పెట్టాను. అంత మాత్రమే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐ నెవర్ సీన్ ల్యాక్ ఇన్ మై లైఫ్, in my church life, in my family life, in my personal life. I never seen lack in my life because our God is God of provider. So He provides everything in a season, in out of season. El Shaddai. He is the El Shaddai. సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. సో ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సమకూర్చడానికి ఎంతైనా నమ్మదగినవాడు, ఎంతైనా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. బట్ వెన్ యూ ఒబే గాడ్స్ వర్డ్, ద గాడ్స్ వర్డ్ విల్ మేక్ యూ ప్రాస్పరస్. జోసెఫ్ obeyed God's vision or God's voice or God's thought, but when he obeyed and when he believed, God made him as a prosperous man ever. ఆ యొక్క రోజుల్లో ఎవరు కూడా చూడనంతగా దేవుడు ఆయన ఐగుప్తులో 2వ రాజుగా, కేవలం ఫరో వచ్చి కేవలం అతను పేరుకు మాత్రమే రాజు, కానీ సమస్తము కూడా యోసేపు ద్వారానే జరిగించాడు. ఈజ్ అ ప్రాస్పరస్ మ్యాన్. ఎవరు? యోసేపు ప్రాస్పరస్ మ్యాన్. యోసేపు దేనిని దాచిపెట్టాడు? ధాన్యము దాచిపెట్టాడు. ధాన్యము దేనికి? ధాన్యము మన కొరతలో నుండి బయటికి తీయడానికి. సో ఈ ధాన్యము 7 సంవత్సరములు కావలసిన ధాన్యములు కూడా దేవుడు మొట్టమొదటిగా తన బిడ్డకు అనుగ్రహించాడు. ఆ యొక్క ఐగుప్తు ప్రాంతాన్ని అనుగ్రహించి ప్రపంచమంతా కూడా ఆ యొక్క ధాన్యం ద్వారా పోషించాడు. సమృద్ధి ఉంటే నువ్వు దేశాన్ని పోషిస్తావు. నువ్వేం లేకుండా ఉంటే యూ కాంట్ ఫీడ్ యువర్ ఓన్ చిల్డ్రన్ హౌస్. కాబట్టి నీ దగ్గర సమృద్ధి లేకుండా ఉంటే నీ దగ్గర ఉన్న పిల్లలను కూడా నువ్వు ఏమాత్రం పోషించలేవు. దేవుని యొక్క చిత్తం ఏంటి తెలుసా? యోసేపు ఏ విధంగా అయితే దేశాన్ని పోషింపజేశాడో నీ ద్వారా కూడా దేవుడు దేశంను పోషించే స్థాయికి దేవుని తీసుకొచ్చుగా. ఇఫ్ యు బిలీవ్ యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ దిస్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. సో నా లైఫ్లో ఈరోజు నేను చెప్తున్నాను, ధైర్యంగా చెప్తున్నాను, నేను వచ్చి ఎక్కడ కూడా నేను కొరతలో నేను జీవించలేదు. ఎంబీఏ చదివాను, లక్షల కొద్ది ఖర్చు పెట్టాను, ఉద్యోగం వచ్చింది, మంచి గొప్ప శాలరీని వదిలిపెట్టాను, మళ్ళీ ఉద్యోగం వచ్చింది సింగపూర్లో, 80,000 జీతం వచ్చింది, కానీ దాన్ని కూడా వదిలిపెట్టాను. బట్ అక్కడి నుంచి ఇప్పటి వరకు కూడా నేను వచ్చి ఎక్కడ కూడా కొరతలో నేను జీవించలేను. I am whom I believed is very faithful. Amen. Jesus. Because యేసుని ఆయన నమ్మిన యేసుని నేను నమ్మాను కనుక, ఆయన యేసయ్య ఆయన సమృద్ధి కలిగిన దేవుడు కనుక ఆయన నమ్మాను. నేను కూడా సమృద్ధిలో నేను జీవిస్తున్నాను, జీవించబోతున్నాను, మరియు దేశములకు
ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను మరియు మా అనుగ్రహించిన పరిచయం కూడా దేవుడు బెత్లెహేముగా చేస్తున్నాడు. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు. బెత్లెహేం అనగా రొట్టెల ఇల్లు అని అర్థం. అనగా సమృద్ధి కలిగిన పట్టణం, సమృద్ధి కలిగిన స్థలం. కాబట్టి గాడ్ మేడ్ us యాజ్ ఎ బెత్లెహేం. We have everything. So let us finish off this by examining the summary. బైబిల్ గ్రంథంలో ఏ వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నా ఆ వ్యక్తి ప్రాస్పరస్. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాం, he was a king. ఇస్సాక్, యాకోబు, యోసేఫ్, దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో, పౌలు, పేతురు, name anyone in the Bible is always a prosperous man or prosperous woman. They may be in the office of prophet, they may be in the office of king, they may be in the office of pastor, teacher, evangelist, name anyone. They were living the life of prosperity. Children, the Bible even says Jesus, who himself God, is dwelling in us. అంటే the rich one is in us. Greater is he who, the rich person, is in us. Why he must be in us? For example, ఒక రాజు ప్రాంతానికి వెళ్ళాడంటే ఆ ప్రాంతం పేదరికంగా ఉంటే రాజు వస్తాడు. ఒక రాజు వస్తున్నాడంటే తన కింద పనిచేసిన వ్యక్తులు ఏం చేస్తారంటే ఆ ప్రాంతంలో రాజు ఏ విధంగా ప్రాస్పరస్ ఉన్నాడో ఆ విధంగా ప్రాంతాన్ని మార్చిన తర్వాత రాజు వస్తాడు. ఏమనంటే యూ హ్యావ్ బికమ్ ద ప్లేస్ ఆఫ్ వెల్త్ బికాస్ ద రిచ్ గాడ్ ఈస్ ఇన్ యూ టు మేక్ యూ థింక్ రిచ్, టు డూ ద థింగ్స్ రిచ్. బికాస్ when you are rich you can be a blessing to the people. Now in this pandemic what we see and we see the people of this world in lack. They don't have the proper food, they don't have the proper clothes, they don't have the proper shelters. But if the church of Christ would be leaving the place of wealth, they could give them the shelter, they could give them the food, they could give everything what God gave them. But why they are failing అంటే they have a poor mentality. నేనేం చెప్తున్నానంటే సంఘము ఆశీర్వదింపబడినప్పుడు వాళ్ళకున్న ప్రాంతం కూడా ఆశీర్వదింపబడుతుంది. అంటే అప్పుడు మనం కూడా సమృద్ధిగా ఇస్తాం. నువ్వు సమృద్ధిగా ఉంటేనే కదా నువ్వు సమృద్ధిగా ఇవ్వగలుగుతావు. సో అపోస్తలుడు షాలోమ్ గారు, let us finish up what we are saying. So just take few minutes and summarize whole thing and give them the manna to the people who are watching. I believe each and every person who are watching through the inspiration of the Spirit of God. If you don't like what you are hearing, you are a hypocrite. You are a hypocrite because you being a father, you don't want your child to be broke. What do you think we are talking about the prosperity? Yes, we are talking about the prosperity of wealth. We want to experience what God wants us to experience. So we are the preachers of the prosperity of our spirit, of our soul, of our body. So Shalom Garu, summarize this and give them the manna in the name of Jesus. Let me conclude this and give to you. Guys, I always say, God has commissioned us to preach the unadulterated gospel to the world. Go forth with the prosperity and preach the gospel and tell the untold, reach the unreached, preach gospel, preach Jesus, heal the sick, because God has commissioned you and is trusting you by giving Jesus to you. You are the Jesus of this world right now. So Shalom, it's up to you. Thank you. So దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు కూడా మనం అందరం కూడా సమృద్ధిలో జీవించుట ఎలా అనేది మనం తెలుసుకున్నాం. సమృద్ధిలో జీవించుట దేవుని చిత్తమని తెలుసుకున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి నువ్వు ఏది వాక్యం విని ఉన్నావు, మొదటి భాగం రెండో భాగం విని ఉన్నావు,